మనం తింటున్న కూరగాయలో డేంజరస్ కెమికల్స్ ఉంటున్నాయి. ప్రభుత్వం నిషేధించిన రసాయనాల అవశేషాలు కలుస్తున్నాయి. చివరికి మసాలాలు, బియ్యంలోనూ కెమికల్స్ భారీగా ఉంటున్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ 2 సంవత్సరాల పాటు టెస్టులు జరిపి రాష్ట్ర వ్యవసాయ శాఖను హెచ్చరించింది. మనం తింటున్న అన్నం, కూరగాయలు విషమేనంటోంది కేంద్ర వ్యవసాయ శాఖ. రాష్ట్రంలో మానిటరింగ్ ఆఫ్ పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఎట్ నేషనల్ లెవెల్ పేరుతో 2019-20లో టెస్టులు జరిపి ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కూరగాయల్లో డయేరియా, కార్డియాక్ అరెస్ట్, క్యాన్సర్, మూర్ఛ, నాడీ వ్యవస్థను దెబ్బతీసి ప్రాణాపాయం కలిగించే మిథైల్ పారాథియాన్ కెమికల్ అవశేషాలు ఉన్నట్లు తెలిపింది. హైదరాబాద్ లోని 3 రైతు బజార్లు, 6 అవుట్లెట్లలో కాకరకాయ, క్యాప్సికం, ఆకుకూరలు, కొత్తిమీర, సోపు, జీలకర్ర, బియ్యం శాంపిల్స్ ని పరీక్షించారు. వాటిలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్దేశించిన పరిమితికి మించి రసాయనాలు, క్రిమి సంహారక మందుల ఆనవాళ్లు బయటపడ్డాయి. నిషేధిత మిథైల్ పారాథియాన్, మోనోక్రోటోఫోస్ ఉన్నట్లు గుర్తించారు. కొత్తపేట రైతు బజార్లో గత ఏడాది ఫిబ్రవరిలో సేకరించిన ఆకుకూరల్లో నిషేధిత మిథైల్ పారాథియాన్ 3.31 ppm ఉన్నట్లు గుర్తించారు. ఇది చాలా ప్రమాదకర స్థాయి. రంగారెడ్డిలో 5 రీటైల్ అవుట్లెట్స్, 1 రైతు బజార్లో, వరంగల్లో 2 రీటైల్ అవుట్లెట్స్ లో తీసుకున్న కూరగాయలు, ఆకుకూరల శాంపిల్స్ లోనూ కెమికల్ అవశేషాలు బయటపడ్డాయి. కేంద్ర వ్యవసాయ శాఖ సేకరించిన చాలా శాంపిల్స్ లో క్వినాల్ ఫాస్, థియామెథోగ్జామ్, ప్రొపికోనజోల్, అజోక్సిస్ట్రోబిన్, హెక్సాకోనజోల్ కెమికల్స్ FSSAI నిర్దేశించిన పరిమితికి మించి ఉన్నాయి. బియ్యంలో థియామెథోగ్జామ్ ఎక్కువగా ఉంది. ఇది మెదడుపై ప్రభావం చూపిస్తుంది. యాలకుల్లో ppm పరిమితి 0.01 అయితే 0.52 ppm ఉన్నట్లు గుర్తించారు. కూరగాయలో డేంజరస్ కెమికల్స్ పై కేంద్ర వ్యవసాయ శాఖ రాష్ట్ర వ్యవసాయ శాఖను హెచ్చరించింది. ఎప్పటికప్పుడు శాంపిల్స్ పరీక్షించడంతో పాటు నిషేధించిన కెమికల్స్ మార్కెట్లో దొరకకుండా రైతులకు అమ్మకుండా చూడాలని లెటర్ రాసింది. దిగుబడి ఎక్కువగా వస్తుందని, పురుగు పట్టకుండా ఉండటానికి రైతులు కూరగాయలు, పండ్ల తోటలకు కెమికల్స్ ఎక్కువగా వాడుతున్నారని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. పెస్టిసైడ్స్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామంటున్నారు. కూరగాయలు, ఆకుకూరల పంటలపై రైతులు కెమికల్ స్ప్రే చేస్తారు. అయితే వీటిని నిర్దిష్ట టైం ప్రకారం కొన్నింటికి వారం రోజులు, మరికొన్నింటికి 15 రోజుల వరకు ఆగాలి. కానీ రైతులు మందు కొట్టిన 1-2 రోజులకే మార్కెట్ కు తీసుకొస్తున్నారు. ఫ్రెష్ గా ఉన్నాయని కొంటున్న జనం వాటిని సరిగ్గా కడుక్కోకుండానే తింటూ ఉండటంతో అనారోగ్యానికి గురవుతున్నారు. పెస్టిసైడ్స్ కలిసిన కూరగాయలు, బియ్యం తినటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్స్. మెదడు పనితీరు దెబ్బతింటుందని చెప్తున్నారు. టెస్టోస్టెరాన్ తగ్గుతుందని, పిట్యూటరీ గ్రంథి పనితీరు దెబ్బతింటుందని అన్నారు. ఆకుకూరలు, కూరగాయల్లో ఉండే రసాయనాలు ఆహార పదార్థాల ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తే 20 ఏళ్ల పాటు ఉండే ప్రమాదం ఉందంటున్నారు డాక్టర్స్. వెజిటేబుల్స్ ని ఉప్పు నీళ్లలో కడగటం, బాగా ఉడికిస్తే కొంతమేర ప్రయోజనం ఉంటుందని చెప్తున్నారు.